ఏంటి కోపం వచ్చిందా? చెప్పు. మరి యాసిడ్ పోయి. ఏంటి ఆలోచిస్తున్నావు? పోయి. నీకిప్పటిదాకా చాలా మంది మీద చాలా విషయాల్లో కోపం వచ్చుంటుంది కదా, మరి వాళ్ళందరి మీద యాసిడ్ పోయలేదేం కిషోర్? 10 మంది అమ్మాయిల్ని గమనించి వాళ్ల గురించి ఫుల్ రీసెర్చ్ చేసేసే ప్రేమిస్తాం. వాళ్ళు మాత్రం మిమ్మల్ని వెంటనే లవ్ చేయాలి. వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వం. 2 years నుంచి ప్రేమిస్తున్నాను మేడం. కనీసం మనిషిగా కూడా ట్రీట్ చేయడం లేదు. ప్రేమ? నీది ప్రేమేంట్రా? నీ ఫ్రెండ్స్ ఎవరో నందిని బాగుంటుందిరా అంటే నువ్వు ప్రేమించావు. అదే ఫ్రెండ్స్ రెచ్చగొట్టి యాసిడ్ పోయిరా అంటే పోస్తున్నావు. రే, ఇలాంటి పనులు చేసేదెవరో తెలుసా? ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని కంప్లీట్ బాస్టర్స్. ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుందిరా? తనను మనస్ఫూర్తిగా ప్రేమించి జీవితాంతం కలిసి ఏ కష్టం రానియకుండా కాపాడే ఒక తోడుని, ఒక నమ్మకాన్ని. ఆ నమ్మకం నీ బిహేవియర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల రావాలి. ఇప్పుడు నేను కొట్టేను చూడు, ఆ నొప్పి తగ్గిపోయి ఉంటుంది. యాసిడ్ వల్ల తనకయ్యే గాయం కూడా అంతే, ఏదో ఒకరోజు మానిపోతుంది. కానీ నువ్వు చేసే ఈ పని వల్ల ఇక్కడ అయ్యే గాయం మానదు. బతికినంత కాలం ప్రతి నిమిషం, ప్రతి క్షణం కుమిలిపోతూ చనిపోతూనే ఉంటా. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పెదాలు, అంటే ఫర్జానారా? నిజంగా ఆ బ్రహ్మ ఫర్జానా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడ్రా. బ్రహ్మ ఫర్జానా? రేపే ముహూర్తం. ఫర్జానాకి ప్రపోజ్ చేస్తా. బేష్ బేష్. బోలో బోలో. ఆ పింక్ టీషర్ట్ మా ఆంటీ అమెరికా నుంచి పంపింది. మీరందరూ అడిగినా ఇవ్వలేదు. ఏది? నేను అడిగినా కూడా నువ్వు ఇవ్వలేదే. ఆ పింక్ టీషర్ట్? ఎగ్జాక్ట్లీ. ఆ టీషర్ట్ వేసుకెళ్తాను. 1 month నుంచి రీసెర్చ్ చేసి మరీ ఒక లవ్ లెటర్ ప్రిపేర్ చేశాను. ఈ మహేష్ గడి కాలేజ్లో ఎంతో మంది ప్రపోజ్ చేశారు, కానీ మహేష్ ఫస్ట్ టైం లైఫ్లో నా ఫర్జానాకి ప్రపోజ్ చేస్తున్నాడు. వాట్ లక్కీ గల్లా. గుడ్ నైట్ రా. నువ్వు ఒక డూయట్ వేసుకో. నైస్ డ్రెస్. అమెరికాలో కొన్నా. సూపర్ గ్రీటింగ్. ఇది ఇండియన్. ప్లస్ థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే మహేష్ నాకు ప్రపోజ్ చేస్తాడు అనుకున్నాను. ఎనీవేస్, నేను కోయిట్ వెళ్తున్నాను. కోయిటా? డాడీకి ట్రాన్స్ఫర్ అయింది, అందుకని. బట్ నీకొక స్వీట్ సర్ప్రైజ్. ఏంటా అది? కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదు. చెప్తా నోర్మల్ అబ్బా. నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా నీకో ముద్దిచ్చి దుబాయ్ దొబ్బేసేది. నందు, దుబాయ్ కాదురా, కువైత్. నీ అయ్యా అదంతా నాకు అనవసరం. ఎంతైనా నా ఫిగరు. ఈ కొడుకుని ఈ గేదె కొడుకుని ఎంత కొట్టినా పాపం వదిలేపే. ఓకే గైస్, చందు నువ్వు నందు ఇంట్లో ఉంటావు, నందు నువ్వు చందు ఇంట్లో ఉంటావు. దేనికి? రే మహి, నేను నీ ఇంట్లో ఉంటా అని అందరం పేరెంట్స్కి చెప్పి బెంగళూరు చెక్ వేస్తున్నాం. వాట్? మన జీవితంలో మర్చిపోలేని ట్రిప్ అవ్వాలరా. రే మహి, నువ్వు స్కడ్ ఇంట్లో ఉంటున్నావు. చందు వాడొస్తే నేను రాను. అంత సీన్ లేదు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. తుప్పించుకోండి. స్కడ్ వస్తున్నాడు అంతే. ఏ కిషోర్ అన్న. కిషోర్ అన్న. నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇన్ని రోజులుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక జీవితంలో నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకెప్పుడు నేను నీకు కనిపించను. బీ హ్యాపీ. బాయ్.
హలో హలో, అళగప్పన్ గారా అండి? మాట్లాడుతా ఉండాను. మీ నందిని అళగప్పన్ సంతన వీటికో పత్తి వీటికో పోయి ఉండాలి అనుకుంటా. సంతన ఊటుకో పత్తి ఊటుకో పోలా బెంగళూరు పోయిండాది ఎన్సైన్మెంట్ చేసేదానికి. అయిపోయారా? బారు, రెస్టారెంట్, అశోక్, హోటల్, ఏంట్రా ఇది? ఫుల్ కన్ఫ్యూజన్. నా బ్యాగ్ మర్చిపోయిన బస్సులో. ఏంటే నువ్వు అన్ని మర్చిపోతుంటావు? మెజెస్టిక్ బస్ స్టాండ్ కదా? అదే మేడం. అడ్రస్ నేను ఇస్తాను. ఓ థ్యాంక్స్. పదా. ఎక్కడికి? బస్సు డిపోను వెతకాలి కదా, తప్పుతుందా? పట్టుకరా. మీరు రూమ్కి వెళ్ళిపోండిరా. దిగిన హోటలు, ప్యాలెస్, అదేదో. చందు, మనం దిగిన హోటల్ పేరేంటి? మనం దిగిన హోటల్ పేరా? ఇప్పుడు మనం దిగిన హోటల్ పేరే కదా నువ్వు అడిగేది? అవును. ఆ హోటల్ పేరు చెప్తాను. అది వెయిట్ 1 సెకండ్. హోటల్ పేరు ఏదో ప్యాలెస్ వస్తుంది. సూపర్. పోనీ పోనీ మనం ఉండే ఏరియా పేరేమైనా ఐడియా ఉందా? మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరే కదా నువ్వు అడిగేది? చెప్తా. మనం దిగిన హోటల్ ఉండే ఏరియా పేరు చెప్తా ఉండు. అదేదో నగర్ అని వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పాగా క్లియర్ గా. అమ్మాయ టాక్సీ వచ్చింది. పద. ముడతలు పడిన ఉడత మొహందాన, ముక్కు మొహం కలిసిపోయిన మూకుడు మొహందాన, దెప్పలేని తాబేలు మొహందాన. ఛాయిస్ నీదేనే. ఈ రాత్రికి ఏ కుక్కకో నక్కకో ఖైమా అవుతావు, రోడ్డు మీద లారీ కింద చట్నీ అవుతావు, డిసైడ్ చేసుకో. నా కొడుకు ముచ్చట పడితే నీ ముడ్డి మూతి నేను కడగాల. ఈ రోజుతో నీ పీడ వదిలించుకుంటానే. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎస్ అంకుల్, చిన్న హెల్ప్ కావాలి. ఎస్ అంకుల్, మేము ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నాం, మీరే హెల్ప్ చేయాలి. నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. ఎంత డబ్బైనా పర్వాలేదు అంకుల్. వెయిట్, టెల్ మీ. అంకుల్, మాకు ప్యాలెస్ కావాలి. మైసూర్లో ఉంది. అంకుల్, ఆ ప్యాలెస్ కాదు, ఇక్కడ హోటల్ పేరేదో ప్యాలెస్ అని వస్తుంది. అశోక్ ప్యాలెస్, ఇండియా ప్యాలెస్, కృష్ణ ప్యాలెస్, ఏ ప్యాలెస్? అంకుల్, అదొక నగర్ లో ఉంది. సంజయ్ నగర్, శివాజీ నగర్, విజయనగర్, ఏ నగర్? అంకుల్, ఎదురుగా ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఓ, పీపల్ కజాడ్. బెంగళూరు ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ అందరూ అన్ని భాషలు మాట్లాడతారు. అంకుల్, ఆ మర్రి చెట్టు పక్కన ఒక సైకిల్ స్టాండ్ కూడా ఉంటుంది. అంకుల్, ఎంత డబ్బైనా ఎంతైనా పర్లేదు. గెట్ ఇన్. థ్యాంక్ యూ. బకరాలు దొరికారు. ఇన్ని రోజులైనా కత్తి కడుపుండి తగ్గట్లేదు రాబోయ్. దాని ఎప్పటి రోజు ఏదో ఒకటి తగులుతూనే ఉందిరా. మొన్నాడెవడో తెలియదు కాని రాబోయ్, పుండి మీదనే గోకిండ్రా. మళ్ళీ మొదటికొచ్చే నా కోపం వచ్చి ఒక్కటిస్తే 2 పళ్ళు రాళ్ళు కింద పడ్డాడు రాబోయ్. హలో, ఒక చిన్న హెల్ప్. ఒక ప్యాలెస్ నగరంలో ఉంది, పక్కనే మర్రి చెట్టు కూడా ఉంది, సైకిల్ షాప్ కూడా ఉంది. ఎనీ ఐడియా ఉందా లేదా చెప్పు. గోకటం చాలా ప్రమాదం. ఎక్కడికి వెళ్ళాడు? ఆహా, ఏం టైమింగ్! అంతేగా మరి, టైం బాగుంటే అన్ని ఇలానే వర్కౌట్ అవుతుంటాయి అని అనుకుంటున్నారు కదా. ఏం కావాలో చెప్పండి సార్. సారీ ఎందుకు సార్, ఏం కావాలో చెప్పండి. అడ్రస్ ప్యాలెస్. మర్రి చెట్టు ఉంటుంది, పక్కనే సైకిల్ షాప్ ఉంటుంది. అది నగరు. అది ఏ నగరండి సార్? అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి. అవన్నీ వదిలేయండి సార్. లేదు సార్, నా మాట వినండి సార్. నేను చెప్పేది అడ్రస్సే సార్. నేరుగా వెళ్ళండి. సెకండ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోండి. ರೈಟ್ నుంచి ಲೆಫ್ಟ್ తీసుకోండి. ಏನಲ್ಲೋ ಟೆರೆಸ್ ಮೇಲೆ ಹೋಗಿ ಮಲ್ಕೊಂಡ್ರೆ ಹೋಗಿ. ನೀನೇನಲ್ಲೋ ಸೆಕೆಂಡ್ ಸಿಗ್ನಲ್ ಲೆಫ್ಟ್ ರೈಟ್ ರೌಂಡ್ ಏನು ಬಾಲ್ಕಲ್ಲಿ ಡಿಸ್ಕಷನ್ ಏನು ಕಲ್ತಾ ಇದ್ದ ಸೂಳೆ ಮಗನ. ఈమె అబల కాదు తబల. ಯಾರೋ ಯಾರೋ ಗೀಚಿ ಹೋದ ಹಾಳು
ఒక పీడ వదిలించుకుందామంటే మరో పీడ పట్టుకుంది. ఈ 2 పీడల్ని ఒకేసారి వదిలించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, కారు సెల్ఫ్ ప్రాబ్లం. దిగి పుష్ చేయండి. అలాగే. డోంట్ పుల్. ఓకే అంకుల్. స్టార్ట్ అయింది. బాస్కెట్. ఏయ్, లోపల ఒక పప్పి ఉంది చూడు. యా నైస్. నువ్వేం టెన్షన్ పడకేదా, వెహికల్ వస్తున్నట్టుంది. పోలీస్ వెహికల్ రా. ఎల్లింద భర్త ఎదురా? सर हैदराबाद से आया हम. उर्दू पाकिस्ताना? नो सर, हैदराबाद से. हैदराबाद रावलपिंडी का बाजू है क्या? రావల్పిండి के बाद का सर, हैदराबाद सर, ఆంధ్రప్రదేశ్. తెలుగు ఎవడికి తెలుసురా? మీరు తెలుగోళ్ళో తాలిబానోళ్ళో? రేయ్ సార్, నేను వాళ్ళని నోడుకో. సరే సార్. ఏయ్ నిన్న నడియో. ಸರ್ వాళ్ళని నోడుకో. ಯಮೋ ಯಮೋ ರಂಗಿ ಅಳುತ್ತೆ. పిచ్చు పిచ్చు వేషాలు వేసావో షూట్ చేసి పారు. షడప్. పద వచ్చే. చందు చందు ఏమైందిరా? ఏమైంది? తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నేను కాల్ చేశాను. చందు నువ్వు చేసింది కరెక్టేరా? కాదు, ఈ చేతులతో. అరే చెప్తున్నా కదా వాడికి తగిన శాస్త్రం జరిగిందని. వాడేం చావలేదురా. లేదు శ్రీ, నేను కాల్ చేయను. సరే వాడికి బుల్లెట్ కాల్లో దిగిందనే కానీ ప్రాబ్లం. వెళ్దాం పదా రా. ఈసారి గురి తప్పకుండా గుండెల్లో కాల్చు, చస్తాడు. అదే కానీ కావాల్సింది, అదే కానీ కావాల్సింది, అదే కానీ ప్రాబ్లం. రా. చందు ఏం కాలేదురా. నా మీదొట్టు, అమ్మ మీదొట్టు. నానంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. నాన్న మీదొట్టు. బుల్లెట్ జస్ట్ వాడి కాలికి తగిలిందిరా. చూడు, ఈ విషయం ఇంతటితో మర్చిపో, ఓకేనా? జరిగిన దాంట్లో నీ తప్పు ఎంతుందో నా తప్పు కూడా అంతే ఉందిరా, సరేనా? ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికీ చెప్పనని. నా మీద ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి.